హాయ్ ఎవ్రీవన్. సో లాస్ట్ క్లాస్లో మనం టైప్స్ ఆఫ్ ఛానల్స్ డిస్కస్ చేసాము. టైప్స్ ఆఫ్ ఛానల్స్. సో ఒక ఛానల్ లింక్ ఒక వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. అండ్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టైప్స్ ఆఫ్ ఫ్లోస్. సో వీ హ్యావ్ 5 types of flows. One is steady flow and unsteady flow, uniform flow and non-uniform flow, rapidly varied flow and gradually varied flow, laminar flow and turbulent flow, సబ్క్రిటికల్, క్రిటికల్ అండ్ సూపర్ క్రిటికల్ ఫ్లో. ఈరోజు క్లాస్లో మనం ఈ యొక్క 5 ఫ్లోస్ని డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఫస్ట్ వన్ వచ్చి స్టడీ ఫ్లో అండ్ స్టడీ ఫ్లో. సో ఫస్ట్ డెఫినేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, అంటే డెఫినేషన్ మీకు దాన్ని చూస్తే ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. ఈ ఒక ఎగ్జాంపుల్ని ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మనం టెక్స్ట్ బుక్లో ఉన్న డెఫినేషన్కి వెళ్దాం. ఓకే. సో స్టడీ ఫ్లో అండ్ స్టడీ ఫ్లో కోసం నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఇది ఒక ఛానల్ ఇది. సో ఇది విజయవాడ నుంచి తెనాలి వరకు ఒక ఛానల్ కన్స్ట్రక్ట్ చేశాను నేను. సో ఇక్కడ నాకు 3 పారామీటర్స్ నేను 3 పారామీటర్స్ నేను కన్సిడర్ చేయబోతున్నాను. ఫస్ట్ పారామీటర్ వచ్చి డెప్త్ ఆఫ్ ది ఫ్లో. ఇది డెప్త్ ఆఫ్ ది ఫ్లో అంటే ఒక వాటర్ ఒక డెప్త్ అనమాట. అండ్ వెలాసిటీ ఆఫ్ ది ఫ్లో అంటే వాటర్ ఒక వేగము. రేట్ ఆఫ్ ది ఫ్లో అంటే డిశ్చార్జ్ క్యూ. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇది ఛానల్. ఈ సింబల్ దేనికంటే ఓపెన్ ఛానల్స్ అంటే ఇది పైన అంటే వాటర్ లేయర్కి, ఈ వాటర్ లేయర్కి పైనంతా ఇక్కడంతా ఎయిర్ ఉంది అని చెప్పడం కోసం ఇది ఒక సింబల్ అనమాట. ఇలా సింబల్ ఇండికేట్ చేస్తాను. అంటే దీని అర్థం ఏంటంటే ఈ వాటర్ సర్ఫేస్ పైన ఏమీ లేదు, అంతా ఖాళీ అట్మాస్ఫియర్ ఉందని అర్థం. ఓకే. సో నేనేం చేశాను అంటే 3 పారామీటర్స్ తీసుకున్నాను: డెప్త్ ఆఫ్ ది ఫ్లో, వెలాసిటీ ఆఫ్ ది ఫ్లో అండ్ రేట్ ఆఫ్ ది ఫ్లో. సో స్టడీ ఫ్లో. సో విజయవాడ, గుంటూరు, తెనాలి 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో మార్నింగ్ 10 AM విజయవాడలో డెప్త్ ఆఫ్ ది ఫ్లో వచ్చి 4 మీటర్ ఉంది. వెలాసిటీ ఆఫ్ ది ఫ్లో వచ్చి 6 మీటర్ పర్ సెకండ్ ఉంది. డిశ్చార్జ్ వచ్చి 10 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఉంది. సో మార్నింగ్ 2 PM అయినా సరే నాకు విజయవాడలో సేమ్ వాల్యూసే మెయింటైన్ చేయబడ్డాయి. డెప్త్ ఆఫ్ ది ఫ్లో 4 మీటర్స్, వెలాసిటీ ఆఫ్ ది ఫ్లో 6 మీటర్స్, డిశ్చార్జ్ 10 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. అండ్ ఈవినింగ్ 6 PM కూడా సేమ్ వాల్యూసే మెయింటైన్ చేయబడ్డాయి. సో అలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నాకు సేమ్ వాల్యూసే మెయింటైన్ చేయబడుతూ వస్తుంది. అంటే స్టడీగా ఉన్నాయి వాల్యూస్ అనేవి. వాల్యూస్ విజయవాడ అనే ఒక పాయింట్లో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 దాకా, అంటే విత్ రెస్పెక్ట్ టు టైం నాకు డెప్త్ ఆఫ్ ది ఫ్లో, వెలాసిటీ ఆఫ్ ది ఫ్లో అండ్ డిశ్చార్జ్ అనేవి మారలేదు, స్టడీగా ఉన్నాయి. సేమ్ గుంటూరులో సో గుంటూరులో డిఫరెంట్ పారామీటర్స్ ఉండొచ్చు, కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అవే పారామీటర్స్ కన్నా మెయింటైన్ చేయగలిగితే ఆ పర్టికులర్ పాయింట్లో. సో మార్నింగ్ 10 AMకి డెప్త్ ఆఫ్ ది ఫ్లో వచ్చి 5, వెలాసిటీ వచ్చి 9 మీటర్ పర్ సెకండ్, డిశ్చార్జ్ 11. సేమ్ వాల్యూసే మధ్యాహ్నం 2 కూడా మెయింటైన్ చేయాలి. సేమ్ వాల్యూసే ఈవినింగ్ 6 కూడా మెయింటైన్ చేయాలి. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా, లేకుంటే ఈరోజు మార్నింగ్ నుంచి రేపు మార్నింగ్ దాకా, లేకుంటే ఒక పర్టికులర్ టైం నుంచి ఇంకో పర్టికులర్ టైం దాకా సేమ్ వాల్యూస్ కానీ మెయింటైన్ చేస్తే ఆ పర్టికులర్ పాయింట్లో ఉన్న ఫ్లోని నేను ఏమంటా అంటే యూనిఫామ్ ఫ్లో అంటాను. ఇది సేమ్ మేనర్. తెనాల్లో కూడా చూడండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా సేమ్ వాల్యూసే మెయింటైన్ చేయబడ్డాయి. అలా మెయింటైన్ చేయబడింది కాబట్టి సో దాన్ని మనం ఏమంటాం అంటే యూనిఫామ్ ఫ్లో. సో ఒక పాయింట్లో ఉన్న వాల్యూస్ ఇంకో పాయింట్లో ఉండాలని రూల్ లేదు. ఒక పాయింట్లో ఉన్న వాల్యూసే ఒక పాయింట్లో మెయింటైన్ చేయబడిన వాల్యూస్ ఇంకో పాయింట్లో మెయింటైన్ చేయాలని రూల్ లేదు. కానీ ఆ పాయింట్లో ఉన్న వాల్యూస్ అనేటివి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అవే వాల్యూస్ కన్నా మెయింటైన్ చేస్తే దాన్ని మనం యూనిఫామ్ ఫ్లో అంటాం. ఒకవేళ మెయింటైన్ స్టడీ ఫ్లో అంటాం. సో అలా మెయింటైన్ చేయకపోతే దాని అంటే మనం అన్స్టడీ ఫ్లో. ఓకే. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్లో ఉన్న డెఫినేషన్కి వెళ్తాము. సో స్టడీ ఫ్లో అండ్ అన్స్టడీ ఫ్లో. ఇఫ్ ద ఫ్లో క్యారెక్టరిస్టిక్స్ ఏంటవి? డెప్త్ ఆఫ్ ది ఫ్లో, వెలాసిటీ ఆఫ్ ది ఫ్లో, రేట్ ఆఫ్ ది ఫ్లో అంటే డిశ్చార్జ్ ఎట్ ఎనీ పాయింట్, అది విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, తెనాలి కావచ్చు, ఇన్ ఓపెన్ ఛానల్ flow do not change with respect to time. Do not change with respect to time. The flow is said to be steady flow. సో ఇక్కడ మ్యాథమెటికల్గా ఎలా చూడండి, డౌ వి బై డౌ టీ అంటే డౌ వి బై డౌ టీ అనేది
ఈక్వల్ టు జీరో అన్నాడు. ఎందువల్ల నీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా విత్ రెస్పెక్ట్ టు టైం. డౌటీ అంటే ఏంది? విత్ రెస్పెక్ట్ టు టైం అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా, లేకుంటే ఒక పర్టికులర్ పాయింట్ నుంచి ఇంకో పర్టికులర్ పాయింట్ దాకా నాకు వెలాసిటీ చేంజ్ కాలేదు కాబట్టి ఈక్వల్ టు జీరో అయింది. సో డౌ క్యూ బై డౌ టీ ఈక్వల్ టు జీరో. డౌ క్యూ బై డౌ టీ ఈక్వల్ టు జీరో అంటే ఏంది? ఒక పర్టికులర్ టైం నుంచి అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా, లేకపోతే ఈరోజు మధ్యాహ్నం నుంచి రేపు మధ్యాహ్నం దాకా డిశ్చార్జ్ అనేది చేంజ్ కాలేదు కాబట్టి ఈక్వల్ టు జీరో అయింది. అలాగే డెప్త్ ఆఫ్ ది ఫ్లో, వాటర్ ఒక లోతు ఆ పర్టికులర్ పాయింట్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా సేమ్ డెప్త్ ఆఫ్ ది ఫ్లో మెయింటైన్ చేసింది. సో చేంజ్ కాలేదు కాబట్టి ఈక్వల్ టు జీరో అయింది. సో వీ కెన్ సే ఇట్ ఈస్ మ్యాథమెటికలీ. అదే ఒకవేళ చేంజ్ అయితే ఈస్ నాట్ ఈక్వల్ టు జీరో కదా. మ్యాథమెటికల్గా వీ కెన్ సే ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు జీరో. సో దట్ ఈస్ నోన్ యాజ్ అన్స్టడీ ఫ్లో. ఐ హోప్ యూ అండర్స్టాండ్. స్టడీ ఫ్లోకి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఫ్లో వచ్చి యూనిఫామ్ ఫ్లో అండ్ నాన్ యూనిఫామ్ ఫ్లో. సో సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. విజయవాడ నుంచి తెనాలి దాకా సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకు కావాల్సిన 3 పారామీటర్స్ ఏంది? డెప్త్ ఆఫ్ ది ఫ్లో, వెలాసిటీ ఆఫ్ ది ఫ్లో, రేట్ ఆఫ్ ది ఫ్లో అంటే డిశ్చార్జ్. ఓకే. సో విజయవాడలో ఏవైతే వాల్యూస్ మెయింటైన్ చేసామో గుంటూరులో కూడా అవే వాల్యూస్ మెయింటైన్ చేయాలి, తెనాల్లో కూడా అవే వాల్యూస్ మెయింటైన్ చేయాలి. అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక ఛానల్ ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి అండ్ ఎండింగ్ పాయింట్ దాకా ప్రతి పాయింట్లో అంటే మధ్యలో మంగళగిరిలో కూడా ప్రతి పాయింట్లో సేమ్ వాల్యూస్ కానీ మెయింటైన్ చేస్తే ఆ ఫ్లోను మనం యూనిఫామ్ ఫ్లో అంటాం. సో అందుకే మనకి క్లాస్ రూమ్లో ఫస్ట్ బెంచ్ నుంచి లాస్ట్ బెంచ్ దాకా అందరం ఒక యూనిఫామ్ వేసుకురావాలి. సో దాన్ని మనం యూనిఫామ్ అని ఒకే టైప్ ఆఫ్ డ్రెస్ వేసుకొస్తే దాన్ని మనం యూనిఫామ్ డ్రెస్ వేసుకొచ్చారని చెప్తాం మనం. ఓకే. సో అలాగే చూడండి ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇందులో నేను మార్నింగ్ 10 AM విజయవాడలో డెప్త్ ఆఫ్ ది ఫ్లో వచ్చి 9 మీటర్, వెలాసిటీ వచ్చి 14 మీటర్ పర్ సెకండ్, డిశ్చార్జ్ 16 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. కానీ గుంటూరులో కూడా సేమ్ వాల్యూస్ 9, 14, 16. దానిలో కూడా సేమ్ వాల్యూస్ 9, 14, 16. అంటే త్రూ అవుట్ ది లెంత్ విజయవాడ నుంచి తెనాలి దాకా త్రూ అవుట్ ది లెంత్. ఈ లెంత్ నేను ఎస్ అంటున్నాను. ఎస్ విజయవాడ నుంచి తెనాలి దాకా ఉన్న లెంత్ని ఏమన్నా ఎస్ అంటున్నాను. త్రూ అవుట్ ది లెంత్ నాకు అవే వాల్యూస్ కానీ నేను మెయింటైన్ చేస్తే దాన్ని నేను యూనిఫామ్ ఫ్లో అంటాను. సో అదే చూడండి మధ్యాహ్నం 2 PMకి వాల్యూస్ మారినాయి కానీ విజయవాడ నుంచి తెనాలి వరకు సేమ్ వాల్యూస్ ఉన్నాయి. ఏందవి? డెప్త్ 5, వెలాసిటీ 9, డిశ్చార్జ్ 11. డెప్త్ 5, వెలాసిటీ 9, డిశ్చార్జ్ 11. ఓకే. మార్నింగ్ 10కి మధ్యాహ్నం 2కి వాల్యూస్ మారినాయి కానీ విజయవాడ నుంచి తెనాలి దాకా అవే వాల్యూస్ మధ్యాహ్నం 2 మెయింటైన్ చేయబడ్డాయి. అలాగే చూడండి ఈవినింగ్ 6కి ఈసారి వాల్యూస్ మారినాయి. అంటే మధ్యాహ్నం 2కి ఈవినింగ్ 6కి వాల్యూస్ మారినాయి కానీ మారిన వాల్యూస్ ఏమన్నాయి? విజయవాడ నుంచి తెనాలి దాకా సేమ్ వాల్యూస్ మెయింటైన్ చేయబడ్డాయి. 4, 6, 10 అంటే యూనిఫామ్గా సేమ్ వాల్యూస్ కానీ నేను మెయింటైన్ చేయగలిగితే దాన్ని నేను యూనిఫామ్ ఫ్లో అంటాను. అదే మెయింటైన్ చేయలేకపోతే నాన్ యూనిఫామ్ ఫ్లో. ఇక్కడ చూడండి. సో విజయవాడలో ఒక వాల్యూస్ ఉన్నాయి, గుంటూరులో ఒక వాల్యూస్ ఉన్నాయి అండ్ తెనాల్లో ఒక వాల్యూస్ ఉన్నాయి మార్నింగ్ 10కి. సో అది ఏం ఫ్లో అవుతుంది? నాన్ యూనిఫామ్ ఫ్లో అవుతుంది. అదే మధ్యాహ్నం 2కి ఒక వాల్యూ ఉంది, గుంటూరులో ఒక వాల్యూ ఉంది అండ్ తెనాల్లో ఒక వాల్యూ ఉంది. సో డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ నాన్ యూనిఫామ్ ఫ్లో. సో ఇప్పుడు టెక్స్ట్ బుక్లో మనం ఎలా ఉందో చూడండి. ఇఫ్ ద గివెన్ లెంత్, ఇక్కడ మెయిన్ పాయింట్ అనేది ఇక్కడ గివెన్ లెంత్ అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ దాకా గివెన్ లెంత్ ఆఫ్ ది ఛానల్లో వెలాసిటీ ఆఫ్ ది ఫ్లో, డెప్త్ ఆఫ్ ది ఫ్లో, స్లోప్ ఆఫ్ ది ఛానల్ అండ్ క్రాస్ సెక్షన్ రిమైన్స్ కాన్స్టెంట్, ద ఫ్లో ఈజ్ సెట్ టు బి యూనిఫామ్ ఫ్లో. మ్యాథమెటికల్ ఏం చెప్పచ్చు చూడండి. డౌ వై బై డౌ ఎస్ అంటే డెప్త్ ఆఫ్ ది ఫ్లో అనేది విత్ రెస్పెక్ట్ టు ద లెంత్ చేంజ్ అయిందా? చేంజ్ కాలేదు కాబట్టి 0. సో వెలాసిటీ ఆఫ్ ది ఫ్లో అనేది విత్ రెస్పెక్ట్ టు ద లెంత్ చేంజ్ అయిందా? చేంజ్ కాలేదు కాబట్టి ఈక్వల్ టు 0. సో అలా చేంజ్ అయితే దాని అంటే మనం నాన్ యూనిఫామ్ ఫ్లో అంటాం. సో డెప్త్ ఆఫ్ ది ఫ్లో విత్ రెస్పెక్ట్ టు ద ఛానల్ లెంత్ అంటే విజయవాడ నుంచి తెనాలికి ఉన్న లెంత్ వచ్చి డిఎస్ అంటే ఎస్. సో ఆ లెంత్లో కానీ ఆ డెప్త్ కానీ చేంజ్ అయింది కాబట్టి నాట్ ఈక్వల్ 0.
చేంజ్ అయింది కాబట్టి వెలాసిటీ కూడా చేంజ్ అయింది కాబట్టి నాట్ ఈక్వల్ జీరో. అలా చేంజ్ అయితే దాన్ని మనం నాన్ యూనిఫామ్ ఫ్లో అంటాం. నాన్ యూనిఫామ్ ఫ్లో. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ నాన్ యూనిఫామ్ ఫ్లో. నెక్స్ట్ వీ విల్ మూవ్ టు గ్రాడ్యువల్లీ వేరియడ్ ఫ్లో అండ్ ర్యాపిడ్లీ వేరియడ్ ఫ్లో. సో ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇది ఒక డ్యామ్, ఇది డ్యామ్ సైడ్ వ్యూ, ఇది సైడ్ వ్యూ. ఈ కింద ఉండేది ఎర్త్, ఇది కింద ఉంది ఎర్త్, ఇది. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను దీనికి పాయింట్స్ ఇస్తున్నాను, కొన్ని పాయింట్స్ ఇస్తున్నాను. పాయింట్స్ ఏ, బి, ఇక్కడ ఒక పాయింట్ పెట్టాను, సి, అండ్ ఇక్కడ ఒక పాయింట్ పెట్టాను, డి. ఓకే, సో మీరు జాగ్రత్తగా గమనిస్తే పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి ఉన్న ఫ్లో నేనేమంటా అంటే యూనిఫామ్ ఫ్లో అంటాం. ఇదంతా సేమ్, ఇదంతా వాటర్ ఇలా మూవ్ అవుతుంది, ఇదంతా వాటరే. ఓకే, ఇదంతా వాటరే. సో పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి ఉన్న ఫ్లో నేను యూనిఫామ్ ఫ్లో అంటాం. ఎందువల్ల? సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సేమ్ డెప్త్ మెయింటైన్ చేస్తుంది. డెప్త్ ఏం చేంజ్ అయిందా? డెప్త్ ఎక్కడ చేంజ్ కాల, సేమ్ డెప్త్ మెయింటైన్ చేసింది. అలాగే సేమ్ వెలాసిటీ కూడా మెయింటైన్ చేసింది, సేమ్ డిశ్చార్జ్ కూడా మెయింటైన్ చేసింది ప్రతి పాయింట్లో. అందువల్ల దాన్ని యూనిఫామ్ ఫ్లో అన్నాను. సో పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి నాకు డెప్త్ చేంజ్ కాలేదు, వెలాసిటీ చేంజ్ కాలేదు, డిశ్చార్జ్ చేంజ్ కాలేదు. అది చేంజ్ కాలేదు కాబట్టి దాన్ని నేను యూనిఫామ్ ఫ్లో అన్నాను. అదే పాయింట్ బి నుంచి పాయింట్ సికి చూడండి, పాయింట్ బి నుంచి పాయింట్ సికి మనకి డెప్త్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. గ్రాడ్యువల్గా చిన్నగా వాటర్ సర్ఫేస్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? ఇక్కడ నాకు అబ్స్ట్రక్షన్ ఉంది కదా, ఈ అబ్స్ట్రక్షన్ని దాటుకొని వెళ్ళాలి కాబట్టి నీకు ఆటోమేటిక్గా వాటర్ రైజ్ అయినాయి, మళ్ళీ పరిపోయినాయి. సో అలా రైజ్ అయ్యే క్రమంలో ఎలా రైజ్ అయింది వాటర్ అనేది? గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయింది. వాటర్ లెవెల్ అనేది గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అయింది. సో నీకు ఇక్కడ వాటర్ డెప్త్ అనేది గ్రాడ్యువల్గా చేంజ్ అయింది కాబట్టి దాన్ని మనం గ్రాడ్యువల్లీ వేరియడ్ ఫ్లో అంటాము. గ్రాడ్యువల్లీ వేరియడ్ ఫ్లో. సో ఇక్కడ అబ్స్ట్రక్షన్ నుంచి వాటర్ అనేది ఓవర్ఫ్లో అయింది. ఇప్పుడు చూడండి, సడన్గా మనకి డెప్త్ అనేది ర్యాపిడ్గా చేంజ్ అవుతుంది. చూడండి, సడన్గా డిక్రీజ్ అయింది డెప్త్ అనేది, సడన్గా డిక్రీజ్ అయింది అండ్ సడన్గా ఇంక్రీజ్ అయింది. సో అంటే అలాగన పాయింట్ సి నుంచి పాయింట్ డికి ఉన్న ఫ్లోని మనం ఏమనొచ్చు? ర్యాపిడ్లీ వేరియడ్ ఫ్లో. ఎందువల్ల? డెప్త్ అనేది ర్యాపిడ్గా వేరీ అవుతుంది. అది డిక్రీజ్ అవుతూ ఇంక్రీజ్ అవ్వచ్చు, ర్యాపిడ్గా వేరీ అవుతుంది. అదే పాయింట్ బి నుంచి పాయింట్ సికి డెప్త్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయింది. సో దాన్ని మనం గ్రాడ్యువల్లీ వేరియడ్ ఫ్లో అంటాం, దీన్ని మనం ర్యాపిడ్లీ వేరియడ్ ఫ్లో అంటాం. కానీ ఇక్కడ పాయింట్ బి నుంచి పాయింట్ డికి చూడండి, పాయింట్ బి నుంచి పాయింట్ డికి ఉన్న ఫ్లోని మనం అంటాం యూనిఫామ్ ఫ్లో అంటాం. సో యూనిఫామ్ ఫ్లో అంటే బోత్ గ్రాడ్యువల్లీ వేరియడ్ ఫ్లో కమ్స్ అండర్ నాన్ యూనిఫామ్ ఫ్లో అండ్ ర్యాపిడ్లీ వేరియడ్ ఫ్లో కమ్స్ అండర్ నాన్ యూనిఫామ్ ఫ్లో. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ర్యాపిడ్లీ వేరియడ్ ఫ్లో అండ్ వాట్ ఈస్ ద గ్రాడ్యువల్లీ వేరియడ్ ఫ్లో. సో గ్రాడ్యువల్లీ పేర్లో ఉంది, గ్రాడ్యువల్గా డెప్త్ ఆఫ్ ది ఫ్లో అనేది డిక్రీజ్ అయినా దాన్ని మనం గ్రాడ్యువల్లీ వేరియడ్ ఫ్లో అంటాం. ర్యాపిడ్లీ వేరియడ్ ఫ్లో అంటే ఏంది? డెప్త్ ఆఫ్ ది ఫ్లో అనేది సడన్గా ఇంక్రీజ్ అయినా సడన్గా డిక్రీజ్ అయినా దాన్ని మనం ర్యాపిడ్లీ వేరియడ్ ఫ్లో అంటాం. ఓకే, సో నెక్స్ట్ ఫ్లో వచ్చి లామినార్ ఫ్లో అండ్ టర్బులెంట్ ఫ్లో. ఓకే, సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. లామినార్ ఫ్లో అండ్ టర్బులెంట్ ఫ్లో అనేది ఫ్లూయిడ్ మెకానిక్స్లో వచ్చింది మీకు. సో ఫ్లూయిడ్ మెకానిక్స్లో లామినార్ ఫ్లో అండ్ టర్బులెంట్ ఫ్లో అనేది రెనాల్డ్స్ నెంబర్, దీంట్లో కూడా రెనాల్డ్స్ నెంబర్ బేస్ చేసుకొని డిఫైన్ చేస్తాం. రెనాల్డ్స్ నెంబర్ ఒక ఫార్ములా వచ్చి డెన్సిటీ ఇంటూ అంటే లిక్విడ్ యొక్క డెన్సిటీ, ఇక్కడ వాటర్ కాబట్టి వాటర్ యొక్క డెన్సిటీ, వాటర్ యొక్క వెలాసిటీ వి, ఛానల్ యొక్క లెంత్ ఎల్, వాటర్ యొక్క విస్కాసిటీ మ్యూ. ఈ వాల్యూస్ కానీ ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఆ రెనాల్డ్స్ నెంబర్ అనేది, ఇక్కడ రెనాల్డ్స్ నెంబర్ అనేది డైమెన్షన్లెస్ నెంబర్, దానికి యూనిట్స్ ఉండవు. ఓకే, అదొక నెంబర్ అది. సో ఆ రెనాల్డ్స్ నెంబర్ అనేది లెస్ దాన్ 500 or 600 వస్తే దాన్ని మనం లామినార్ ఫ్లో అంటాము. గ్రేటర్ దాన్ 2000 వస్తే దాన్ని మనం టర్బులెంట్ ఫ్లో. ఈ యొక్క వాల్యూస్ అనేటివి ఓపెన్ ఛానల్స్కి. ఓకేనా? సో మన ఫ్లూయిడ్ మెకానిక్స్లో క్లోజ్డ్ ఛానల్స్ కూడా డిస్కస్ చేసాం. అంటే ఒక పైప్ ఫ్లోలో
వాటర్ ఫ్లో అవుతుంటే, ఒక పైప్ ఫ్లోలో వాటర్ కానీ ఏదైనా లిక్విడ్ కానీ ఫ్లో అవుతుంటే అది లామినార్ ఫ్లోనా టర్బులెంట్ ఫ్లోనా మనం డిఫైన్ చేయాలంటే మనకి రినాల్డ్స్ నెంబర్ కావాలి. ఆ రినాల్డ్స్ నెంబర్ అనేది <2000 కానీ ఉంటే దాన్ని మనం లామినార్ ఫ్లో అన్నాము. అదే రినాల్డ్స్ నెంబర్ అనేది >4000 కానీ ఉంటే దాన్ని మనం టర్బులెంట్ ఫ్లో అన్నాం. ఈ రెండింటి మధ్యలో కానీ ఉంటే దాన్ని మనం ట్రాన్సిషన్ ఫ్లో అన్నాం. సో ఇది ఓపెన్ ఛానల్ ఫ్లోకి ఉన్న వాల్యూస్ ఇవి రినాల్డ్స్ నెంబర్ అండ్ టర్బులెంట్ ఫ్లోకి రినాల్డ్స్ నెంబర్స్. అది మనం ప్రజెంట్ ఓపెన్ ఛానల్స్లో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి లామినార్ ఫ్లో అనేది ఒక రినాల్డ్స్ నెంబర్ అనేది <500 కానీ ఉంటేనే దాన్ని లామినార్ ఫ్లో అంటాము. రినాల్డ్స్ నెంబర్ అనేది >2000 కానీ ఉంటే దాన్ని మనం టర్బులెంట్ ఫ్లో అంటాము. ఓకే, సో ఇది టెక్స్ట్ బుక్లో ఉన్న దాని ప్రకారం. సో ఈ టెక్స్ట్ బుక్లో మ్యాథమెటికల్గా చెప్పారు. అదే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అసలు డెప్త్గా వెళ్ళాలంటే ఇన్ డెప్త్గా మీకు లామినార్ ఫ్లో అంటే టర్బులెంట్ ఫ్లో అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఇది కింద ఎర్త్ అనుకోండి, ఇది కింద ఎర్త్, ఇది పైన వాటర్లో ఫ్లో అవుతున్నాయి. సో ఈ సింబల్ ఏంది, దీని అర్థం ఏంది, ఇది అట్మాస్ఫియర్కి ఉందన్నమాట. వాటర్ సర్ఫేస్ అనేది పైన ఏం లేదు, కిందే మనకి ల్యాండ్ ఉంది, పైన ఏం లేదు. సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ వాటర్ ఫ్లూయిడ్ పార్టికల్స్ ఇవి ఫ్లూయిడ్ పార్టికల్స్ చూడండి. ఫ్లూయిడ్ పార్టికల్స్ అనేవి స్ట్రైట్ లైన్లో వెళ్తున్నాయి, ఒక డిఫైన్డ్ పాత్లో వెళ్తున్నాయి. ఫ్లూయిడ్ పార్టికల్స్ అనేవి డిఫైన్డ్ పాత్లో. సో ఏ ఫ్లూయిడ్ పార్టికల్ అనేది ఆ ఫ్లూయిడ్ పార్టికల్ ఒక డిఫైన్డ్ పాత్లో స్ట్రైట్గా వెళ్తున్నాయి. ఓకే, ఒక ఫ్లూయిడ్ పార్టికల్ ఇంకో ఫ్లూయిడ్ పార్టికల్ పాత్రలోకి వచ్చాయా, రాలేదు. ఎవరికి వాళ్ళు సపరేట్గా ఒక స్ట్రైట్ పాత్లో వెళ్తున్నాయి ఫ్లూయిడ్ పార్టికల్స్ అనేవి. సో అలా కానీ వెళ్తే దాన్ని మనం లామినార్ ఫ్లో అంటాము. ఒకవేళ ఫ్లూయిడ్ పార్టికల్స్ అనేవి ఇలా స్ట్రైట్గా కాకుండా ర్యాండమ్గా జిగ్జాగ్గా కానీ మూవ్ అయితే ఫ్లూయిడ్ పార్టికల్స్ అంటే ఒక ఫ్లూయిడ్ పార్టికల్ అనేది ఇంకో ఫ్లూయిడ్ పార్టికల్ ఒక పాత్రలోకి వస్తే జిగ్జాగ్ అని మూవ్ అయితే దాన్ని మనం టర్బులెంట్ ఫ్లో అంటాము. సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో నేను ఇక్కడ వాటర్ ఫ్లో అవుతుంది అండ్ ఇక్కడ ఆయిల్ ఫ్లో అవుతుంది. సో వాటర్ ఒక వెలాసిటీ వచ్చి 2 మీటర్ పర్ సెకండ్ అండ్ ఆయిల్ ఒక వెలాసిటీ వచ్చి 2 మీటర్ పర్ సెకండ్. రెండు సేమ్ వెలాసిటీ వెళ్తున్నాయి. ఓకే, కానీ ఇక్కడ విస్కాసిటీ అనేది చాలా తక్కువ ఉంది. ఇక్కడ విస్కాసిటీ చాలా ఎక్కువ ఉంది, అందుకే మనకి ఆయిల్ కొంచెం బగ్గ ఉంటుంది. ఓకే, అలా నేను విస్కాసిటీ మీద ఒక వీడియో చేశాను, చూడండి. అక్కడ మీకు విస్కాసిటీ అంటే ఏందో అర్థమవుతుంది. సో విస్కాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనకి విస్కాసిటీ ఎక్కువ ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు సేమ్ వెలాసిటీ, కానీ ఇక్కడ నాకు ఫ్లూయిడ్ పార్టికల్స్ అనేది ఇలా జిగ్జాగ్ మూవ్ అవుతున్నాయి. ఓకే, ఏం ఫ్లో ఇది, టర్బులెంట్ ఫ్లో. అదే ఇక్కడ నాకు ఫ్లూయిడ్ పార్టికల్స్ స్ట్రైట్గా మూవ్ అవుతున్నాయి. ఏం ఫ్లో ఇది, లామినార్ ఫ్లో. సో చూడండి, రినాల్డ్స్ నెంబర్ అంటే ఏంది, ఇక్కడ రినాల్డ్స్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వెలాసిటీ ఇంటూ లెంత్ బై విస్కాసిటీ. సో చూడండి, విస్కాసిటీ పెరిగింది, రినాల్డ్స్ నెంబర్ తగ్గింది. సో విస్కాసిటీ రెండింటిలో దేనికి ఎక్కువ ఉంది, విస్కాసిటీ ఆయిల్కి విస్కాసిటీ ఎక్కువ ఉంది, అందువల్ల రినాల్డ్స్ నెంబర్ తగ్గింది. ఎంత తగ్గింది, <500 వచ్చింది, అందువల్ల అది లామినార్ ఫ్లో అయింది. సో ఇక్కడ రినాల్డ్స్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వెలాసిటీ ఇంటూ లెంత్ బై విస్కాసిటీ. ఇక్కడ విస్కాసిటీ తగ్గింది, రినాల్డ్స్ నెంబర్ పెరిగింది. సో రినాల్డ్స్ నెంబర్ ఎలా వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ <2000 వచ్చింది కాబట్టి ఏం ఫ్లో ఇది, టర్బులెంట్ ఫ్లో. సో మీకు నేను చెప్పిన ఎగ్జాంపుల్కి ఆ ఫార్ములాకి రిలేట్ చేయాలంటే ఇలా రిలేట్ చేయొచ్చు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ లాస్ట్ ఫ్లో వచ్చి లాస్ట్ ఫ్లో వచ్చి మనకి సబ్ క్రిటికల్ అండ్ సూపర్ క్రిటికల్ ఫ్లో. సో దీన్ని మనం ఫుల్ ఫ్లెజ్గా డిస్కస్ చేయాలంటే మనకి స్పెసిఫిక్ ఎనర్జీ అనే ఒక టాపిక్ ఉంది యూనిట్ నెంబర్ 1లో, స్పెసిఫిక్ ఎనర్జీ. ఆ టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు ఫ్రౌడ్స్ నెంబర్ అనే ఒక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ మనకి
క్రిటికల్, సబ్ క్రిటికల్ అని డిస్కస్ చేయాలంటే ఫస్ట్ మనకి ఫ్రౌడ్స్ నెంబర్ తెలియాలి. ఫ్రౌడ్స్ నెంబర్ అనేది ఇది కూడా ఒక డైమెన్షన్లెస్ నెంబరు, వెలాసిటీ బై రూట్ g/d. దీని ఒక ఫార్ములా. ఒకవేళ ఫ్రౌడ్స్ నెంబర్ అనేది లెస్ దాన్ 1 అయితే దాన్ని మనం సబ్ క్రిటికల్ ఫ్లో అంటాము. ఈక్వల్ టు 1 అయితే దాన్ని మనం క్రిటికల్ ఫ్లో అంటాము. గ్రేటర్ దాన్ 1 అయితే మనం సూపర్ క్రిటికల్ ఫ్లో అంటాము. సో ఈ ప్రస్తుతానికి ఇలా గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం ఫుల్ ఫ్లెడ్జ్గా డిస్కస్ చేయాలంటే మనకి యూనిట్ నెంబర్ 1లో నాన్ యూనిఫామ్ ఫ్లోలో స్పెసిఫిక్ ఎనర్జీ అని చెప్పి ఒక టాపిక్ ఉంది, క్యాపిటల్ ఈ. సో ఆ క్యాపిటల్ ఈలో మనం క్యాపిటల్ ఈ డిస్కస్ చేసేటప్పుడు మనకి ఈ యొక్క ఫ్రౌడ్స్ నెంబరు, సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ అనే టాపిక్ డిస్కస్ చేయొచ్చు. సో టుడే మనం ఏం డిస్కస్ చేసాం ఈ క్లాస్లో? డిస్కస్డ్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఫ్లోస్, steady flow and steady flow, uniform flow and non-uniform flow, rapidly varied flow and gradually varied flow, laminar flow and turbulent flow, subcritical, critical and supercritical flow. I hope you understand. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ లాస్ట్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. సో నేను ఇంకా మోర్ కంటెంట్ అండ్ ఇంజనీరింగ్ మెకానిక్స్ క్లాసెస్ కూడా నేను చేయబోతున్నాను. ఫ్లూయిడ్ మెకానిక్స్, ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్స్ అండ్ హైడ్రాలిక్ మిషనరీ సబ్జెక్ట్స్ మీద. ఓకే, థ్యాంక్ యూ.